యేసు ప్రభుని ఎందుకు ఒప్పుకోవాలి, ఒప్పుకోకుండా మేము మంచోళ్ళుగా ఉంటే సరిపోద్ది కదా అంటే, అక్కడే మీరు ఎంత మంచివారుగా ఉన్నా సరే యేసు ప్రభు ద్వారానే నాలో ఉన్న మంచితనం ఈరోజు ఉంది అని మీరు ఒప్పుకోలేకపోయారు అనుకోండి, మీలో పాపం ఉన్నట్లు, మీలో ఏమున్నట్లు, అహంకారం ఉన్నట్లు. సో పరిశుద్ధత కంప్లీట్గా ఉన్నవాళ్ళు మాత్రమే, కంప్లీట్గా పరిశుద్ధతగా ఉన్నవారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు కదా. సో మనలోని అహంకారం లేదంటే స్వార్థం, ఇతరుల తగ్గ మంచితనాన్ని గుర్తించకపోవడం ఉన్నదనుకోండి, ఖచ్చితంగా మనం ఎంత మంచివారంగా సమాజాన్ని కల్పించినా మన లోపల పాపం ఉన్నట్లే కదా. అంటే ఇతరులు మన జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేశారో అది మనం ఒప్పుకోలేని అంత ఈగోయిస్టిక్ ఫీలింగ్తో మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనం ఎంత మంచివారమైనప్పటికీ మనం పాపులమే. సో ఇదే విధంగా నేను ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభుయే నాకు నా మంచితనానికి ఆధారం, నాలో ఉన్న ప్రేమకి యేసుక్రీస్తు మాత్రమే ఆధారం అని ఒప్పుకోలేని వారు పాపులు అన్నట్టుగా, పాపులు అని అంటే క్రైస్తవులు అలా భావిస్తున్నారు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని తమ రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళకి దేవుని యొక్క రక్షణ కలుగుతుంది, లేని వారికి రక్షణ కలగదు అని చెప్పేసి, అందుకే ఈ క్రైస్తవులు నేను ఆలోచిస్తుంటాను, ఎలాగా అసలు దానికి దీనికి కనెక్షన్ ఎలాగా. నేను దేవుని దగ్గర ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఈ థాట్స్ ఇచ్చాడు. నాకు మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పగలిగానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇది చెప్దాం అనుకున్నాను. యేసు ప్రభు లేనిదే మనలో మంచితనం లేదు, ఈ ప్రపంచంలోనే మంచితనం లేదు. ఈ మానవత్వం అనే చెప్పబడే ఒక గొప్ప క్వాలిటీ యేసు ప్రభు లేనిదే లేదు. మానవత్వంలో మంచితనం చేర్చి మనుషుల్ని మానవత్వం కలిగి ఉండేటట్టుగా చేసింది యేసు ప్రభు యొక్క టీచింగ్స్ మాత్రమే. అది ఒప్పుకున్నప్పుడే ప్రజలకు రక్షణ. ఆమేన్.